హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. యూజువల్లీ సమ్మర్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, మిల్క్ షేక్స్ ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మరి ఇంట్లో ఉండే రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చాలా తక్కువ టైంలో ఎక్కువ కష్టపడకుండా ఐస్ క్రీమ్ని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాటి వీడియోలో చూపిస్తాను. వచ్చేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను 3 అరటిపళ్ళు తీసుకున్నాను. మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ అరటిపళ్ళు యూస్ చేసినా కూడా ఈ రెసిపీ టేస్ట్ అనేది ఏమాత్రం పెద్ద చేంజ్ అనేది ఉండదు. సో 3 అరటిపళ్ళుకి పైన తోలు అనేది రిమూవ్ చేసి అరటిపళ్ళని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు చిన్నగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఈ పీసెస్ ని ఒక జిప్ లాక్ బ్యాగ్ లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎయిర్టైట్ కంటైనర్ లిడ్ అనేది పెట్టేసి డీప్ ఫ్రిజ్ లో అంటే ఫ్రీజర్ లో 3 అవర్స్ పాటు మనం రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రిజ్ లో పెట్టుకునేటప్పుడు టెంపరేచర్ అనేది మాక్సిమం ఉండేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా 3 అవర్స్ పాటు మీరు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనం లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనం పెట్టిన బనానా పీసెస్ అన్నీ కూడా కొంచెం గట్టిగా పడతాయి. ఎందుకంటే మనం కూలింగ్ పెట్టాం కదా బాగా. సో అలా మనకి గట్టిగా అయినప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. డైరెక్ట్గా మీరు ఈ పార్ట్ని గ్రైండింగ్ అనేది చేసేయండి. బెస్ట్ పార్ట్ ఏంటి ఈ రెసిపీ ప్రిపరేషన్లో అంటే మనం ఈ రెసిపీలో ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం ఎలాంటి షుగర్ అనేది యూజ్ చేయం. బనానా ఇట్ సెల్ఫ్ చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్నెస్ మనకి ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం సరిపోతుంది. వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా స్మూత్ గా గ్రైండింగ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు చిక్కగా ఉన్న పాలు తీసుకున్నాను. అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మీరు ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ తో ప్రిపేర్ చేసినట్లయితే ఐస్ క్రీమ్ టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగా కుదురుతుందండి. మీకు ఫుల్ క్రీమ్ మిల్క్ అవైలబిలిటీలో లేకపోతే ఈ ప్లేస్ లో టోన్డ్ మిల్క్ అంటే మామూలు పాలు యాడ్ చేసుకుని ఒక 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ ని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నట్లయితే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ జార్లో మరొకసారి బాగా ఫ్రాతీగా వచ్చే వరకు గ్రైండింగ్ చేసుకుని మరొకసారి ఎయిర్టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 అవర్స్ పాటు ఫ్రీజర్లో అంటే డీప్ ఫ్రిజ్లో మీరు దీన్ని ఫ్రీజింగ్ చేసుకోండి. 2 అవర్స్ తర్వాత మరి లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి మనం పెట్టిన ఐస్ క్రీమ్కి పైన కొంచెం గట్టిగా అవుతుంది ఆ పార్ట్ అనేది. సో నేను పెట్టిన లిడ్ మూత అనేది పై వరకు వచ్చేయటం వల్ల నాకు పై పార్ట్ అనేది కొంచెం లిడ్కి అంటుకుందండి. మీరు కొంచెం డెన్స్గా ఉన్న లిడ్లోకి డెన్స్గా ఉన్న కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఫేస్ అవ్వదు. సో ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మరొకసారి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఈ రెసిపీ ప్రిపరేషన్లో విప్పింగ్ క్రీమ్ కానీ హనీ కానీ ఎడిషనల్ స్వీట్నెస్ కోసం బెల్లం ఇట్లాంటివి ఏది యూజ్ చేయట్లేదండి. నేను ఓన్లీ పాలు, బనానాస్ మాత్రమే యూజ్ చేసి ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేశాను. ట్రస్ట్ మీ అండ్ ట్రై దిస్ రెసిపీ. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారైనా ఈ వీడియో చూసిన తర్వాత. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హై పల్స్ మీద కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కంటిన్యూస్గా గ్రైండింగ్ అనేది చేసుకోండి. మీకు అలా గ్రైండింగ్ చేసుకుంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా బాగా క్రీమీగా వచ్చేస్తుంది టెక్స్చర్. మీకు ఇలా క్రీమీగా వస్తేనే మనకి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో కుదురుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అలా ఫ్రీజర్లో పెట్టేసేయండి. ఓవర్ నైట్ ఆర్ఎల్స్ కనీసం మినిమం 8 to 10 అవర్స్ అయినా పెట్టాలి. మీకు అలా పెడితేనే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడు ఫ్రీజర్లో పెట్టినా కూడా ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసినప్పుడు మాక్సిమం టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. మీకు ఈ ఎయిర్టైట్ కంటైనర్ పైన ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలంటే మీకు బటర్ పేపర్ కానీ లేదా పార్చ్మెంట్ పేపర్ లేదా పాలిథిన్ కవర్ ఏదన్నా పెట్టండి. మీకు ఐస్ కడుతుంది అని అనిపిస్తే పెట్టండి. ఐస్ కట్టదు అని అనిపిస్తే నాట్ ఏ ప్రాబ్లం. నేను పెట్టినట్టు డైరెక్ట్గా పెట్టేసినా కూడా నాట్ ఏ ప్రాబ్లం. సో 8 అవర్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఐస్ క్రీమ్ అనేది బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటే దాన్ని పెట్టి మీరు ఐస్ క్రీమ్ అనేది స్క్రాప్ చేసుకోవచ్చు. లేదా ఇలా గుంట గెరిట, మనం దోశలు ఇట్లా వేసుకుని గెరిట ఉంటుంది కదా, దాన్ని పెట్టైనా కూడా మీరు స్క్రాపింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్ టచ్అప్గా నేను ఇక్కడ హర్షీస్ చాక్లెట్ సిరప్ పెట్టి గార్నిషింగ్ అనేది చేసుకున్నాను. ఎనీవే ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేదా స్కిప్ ఆఫ్ చేసినా పర్వాలేదు. అంతే ఈక్వల్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతగానో ఇష్టపడే బనానా ఐస్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ నోటిఫికేషన్ ఫామ్లో వస్తాయి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్